హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో యుద్ధం జరుగుతుందా నిజంగానే, లేదా కువైట్లో బాంబ్స్ పడినాయంటే వాస్తవం చెప్పాలంటే కువైట్లో ఇప్పటిదాకా అయితే 3 బాంబ్స్ అనేటివి వచ్చేసినాయి. అది ఒకటి వచ్చేసి మనకు అబ్దలీ మొతల్లా ఏరియాలో ఒకటి, అంటే కువైట్ బార్డర్స్లో. అండ్ రెండోది వచ్చేసి మనకు ఇక్కడ అహ్మదీ ఏరియా అంటారు, అంటే సౌదీ పోయే బార్డర్లో. అది వచ్చేసి అక్కడ ఒక బాంబ్ పడింది. అండ్ రీసెంట్గా వచ్చేసి ఈవినింగ్ టైంలో ఒక బాంబ్ అనేది వచ్చింది. అది కువైట్ ఎయిర్పోర్ట్లో వచ్చేసింది అనమాట. అది వచ్చేసి డ్రోన్ బాంబ్ అంటారు కదా, అది పడింది అనమాట. వాస్తవం చెప్పాలంటే యుద్ధం అనేది కువైట్ లోపల జరుగుతుందా అంటే వాస్తవం కాదు అది. ఎందుకంటే మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇరాన్ వాళ్ళు వచ్చేసి అమెరికన్ క్యాంపస్ ఉంటాయి కదా, మిలిటరీ క్యాంపస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాళ్ళకు మాత్రమే నేను అటాక్ చేశానని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేసినారు. అందులో భాగంగానే కువైట్లో ఉండేటువంటి రెండు వైపులా, అంటే ఒకటి అబ్దలీ సైడు అండ్ ఇంకొకటి వచ్చేసి ఫాహెల్ సైడ్ వస్తుంది. అది అహ్మదీ గవర్నరేట్ అంటారు దానికి. అక్కడ రెండు పడినది. ఇంకా మూడోది వచ్చేసి ఫ్లైట్, ఇది డ్రోన్ ఉంటుంది కదా బాంబ్ అనేది, అది పోయేటప్పుడు మిస్యూజ్ వల్ల కువైట్ ఎయిర్పోర్ట్లో పడింది. సో దాని కారణంగా కువైట్ గవర్నమెంట్ ఇప్పుడు అఫీషియల్గా స్కూల్స్ అనేటి, కాలేజెస్ అనేటి అండ్ క్యాంపస్కు దగ్గర ఉండేటువంటి, అంటే మిలిటరీ క్యాంపస్కు దగ్గర ఉన్న ఏరియాస్లలో ఎవరైతే ఉంటారో, వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకు హాలిడే అనేది ప్రకటించింది. అండ్ అంతేకాకుండా ఇప్పటిదాకా కువైట్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని స్టాప్ చేసేసింది. ఎందువల్ల అంటే కువైట్ దేశంలో పైనుంచి మనకు యుద్ధ విమానాలు అనేటివి పోతున్నాయి, ఫ్లై జెట్స్ అండ్ బాంబ్ జెట్స్ అనేటివి పోతున్నాయి. సో దానికి అనుకూలంగా ప్రయాణించే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ప్రస్తుతానికైతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బంద్ అయి ఉంది, మూసేసినారు. తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడు ఈ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ రీఓపెన్ ఎప్పుడవుతుంది అనేసి ఇంతవరకు అయితే ఇంకా డేట్ అనేది వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు. అండ్ అదేవిధంగా ఎయిర్పోర్ట్ని కూడా వాళ్ళు మళ్ళీ తర్వాత ఎప్పుడు రీఓపెన్ చేస్తారనేది కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. అది ఫ్యూచర్లో వాళ్ళు చెప్తారనమాట ఎప్పుడు అనేది. అఫీషియల్గా చెప్పాలంటే కువైట్ లోపల నార్మల్గానే ఉంది అంతా. దానిలో యుద్ధాలు ఏం జరగడం లేదు కువైట్ దేశం లోపల. అది ఇరాన్ ప్రభుత్వము జస్ట్ ఓన్లీ అమెరికన్ క్యాంపస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటికి మాత్రమే వాళ్ళ యుద్ధాన్ని ప్రకటించి అక్కడ బాంబులు వేసేస్తున్నారు. లోపలైతే మేమంతా క్షేమంగానే ఉన్నాము, నార్మల్గానే ఉన్నాము. కానీ న్యూస్లలో చాలామంది పైన పోయే ఫ్లైట్స్ని కూడా వీడియో చేసి చూపెట్టడము కువైట్ లోపలే జరిగిందని చెప్పేసి. అండ్ అంతేకాకుండా మిలిటరీ క్యాంపస్లో పడిన బాంబ్స్ని ఆ చుట్టుపక్కల దూరంలో ఉండేటోళ్ళు, అంటే ముత్లా ఏరియాలో కానీ ఈడ ఫాహెల్ సైడ్లో ఉండేటోళ్ళు కానీ వీడియో చేసినప్పుడు ఆ పొగ మంచు అనేది వస్తుంది పైకి. అది వచ్చినప్పుడు ఇది మనకు దగ్గరలోనే పడింది అనేసి అపోహతో వాళ్ళు కూడా వీడియోస్ పెడుతున్నారు. వాస్తవం చెప్పాలంటే కువైట్కి బార్డర్ అవతల అవి బాంబ్స్ అనేవి పడుతున్నాయి, కువైట్ లోపల అయితే పడడం లేదు. అది మిస్యూజ్ వల్ల ఒక బాంబ్ అయితే, అది డ్రోన్ బాంబ్ అనేది ఎయిర్పోర్ట్ పడింది. సో ఇంతవరకు అయితే వాస్తవము. మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇవాళది దుబాయ్లో అండ్ అంతేకాకుండా ఖత్తర్లో మిలిటరీ క్యాంపస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతను అక్కడ అటాక్ చేస్తున్నాడు. అంత తప్పనించి మామూలుగా అయితే ఇది అన్ని చోట్లలో బాంబ్స్ అనేది లేదు. చాలా వరకు న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోయేసి ఇప్పటికే ఇంటికాడోళ్ళంతా భయాందోళనకు గురేసి వాళ్ళు ఎక్కువగా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ అంతేకాకుండా చాలా వరకు జనాలు ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడో జరిగినటి, ఎక్కడో ఏ దేశంలో జరిగినటి వీడియోస్ని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కువైట్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కువైట్ ఇంటీరియర్ అఫీషియల్గా వాళ్ళు చెప్పలేదన్నమాట. ఎందుకంటే మనకు కువైట్ దేశంలో యుద్ధం జరుగుతుంది, మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అనేది చెప్పలేదు. అండ్ అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంటు కువైట్లో యుద్ధం జరుగుతుంది కారణంగా మీరు మన దేశానికి తిరిగి వచ్చేయండి అని చెప్పేసి ఇండియా గవర్నమెంట్ చెప్పలేదు. ఆ విధంగా ఏదన్నా ఉంటే, యుద్ధం జరిగే ఆలోచన ఉంటే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గవర్నమెంటే మనకు చెప్తుంది. ప్రవాసులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చి బతుకు తెరువు కోసం ఇక్కడ ఉన్న వాళ్లకు స్వదేశానికి పంపించే మార్గం కువైట్ తీసుకుంటుంది. అదేవిధంగా మన ఇండియా గవర్నమెంట్, అదేవిధంగా బయట దేశాలలో ఎవరైతే ఇక్కడ ఉంటారో వారి యొక్క వ్యక్తులను తీసుకొని రావడానికి అది వాళ్ళ ప్రత్యేక స్పెషల్ ఫ్లైట్స్ని కానీ ఈ విధంగా అరేంజ్మెంట్ చేసి వాళ్ళు తెప్పించుంటారు. కానీ ఈ విధంగా జరిగిందా? ఇంతవరకు అయితే జరగలేదు. ఈ అఫీషియల్గా ఏమన్నా న్యూస్ వచ్చిందా? రాలేదు. మన ఇండియా గవర్నమెంట్ ఏమన్నా స్ప్రెడ్ చేసిందా?
న్యూస్ చెప్పిందా మీరు వచ్చేయండి మన దేశానికి అక్కడ ఉండొద్దు అనేసి చెప్పలేదు. కోవిడ్ గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా మీరు వెళ్ళిపోండి మాకు యుద్ధం జరిగే ఆలోచన ఉంది లేదు. సో అందరూ తెగ ఎక్కువ న్యూస్లలో చూసేసి సోషల్ మీడియా వచ్చేటన్ని చూసేసి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండానే ఇంటికాడ వాళ్ళకు టెన్షన్ పెట్టేస్తున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉండేటోళ్ళు కూడా భయం ఎక్కువ చూపిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే కువైట్లో అంతా నార్మల్గానే ఉంది, జమియాలు ఓపెన్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను 2-3 సార్లు డ్యూటీ చేసుకొని వచ్చినాను, మస్జిద్కి పోయేసి వస్తున్నాము. సో అంతా నార్మల్గానే ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఒక 30 మినిట్స్ బిఫోర్ వచ్చేసి కువైట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది, స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు ప్రకటించినారు. ఎంతవరకు ఇది ఈ ఫ్లైన్ జెట్స్ తిరుగుతున్నాయి కదా అవి, అండ్ అంతేకాకుండా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా, అందువల్ల ప్రజలు చిన్నపిల్లలు ఎక్కువ భయాందోళనలకు గురవుతారనే ఉద్దేశంతో వాళ్ళకు స్కూల్స్ అనేది కాలేజెస్ అనేది బంద్ చేసేసినారు. అది మేబీ 2-3 డేస్లో వాళ్ళు మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారు రీఓపెన్ ఎప్పుడవుతుంది అనేసి. కువైట్ గవర్నమెంట్ చెప్పేది ఒకటే, కువైట్ లోపల అంతా స్టేబుల్గానే ఉంది, నార్మల్గానే ఉంది, భయపడాల్సిన పని లేదు. అది మనకు దేశానికి సంబంధించి కాదు, బయట దేశస్తులకు. సో మీరు నార్మల్గా ఉండి, కాకపోతే ముందస్తు జాగ్రత్తగా మీరు బయటికి రావడం, దూర ప్రాంతాలకు పోవడం, ఎక్కువ జనాలు గుమిగూడి ఉండడం ఇటువంటివి చేయకుండా ఎవరు ఎక్కడ ఉండేటోళ్ళు అక్కడే ఉండండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసింది. అంతవరకే ఫ్రెండ్స్. మీరు దయచేసి ఇవి వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అనేది మీరు వినొద్దు. అది ఎప్పుడో జరిగినాడని పెడతా ఉంటారు చాలామంది, వాటి గురించి అసలు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ ఉండేటోళ్ళు అయినా సరే, మన ఇండియా వాళ్ళు ఉండేటోళ్ళు అయినా సరే, మీరు ఇండియన్ యొక్క రూల్స్ని, కువైట్ యొక్క గవర్నమెంట్ చెప్పిన దాన్ని మాత్రమే నమ్మండి. సో ఇండియా గవర్నమెంట్ ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు, కువైట్ గవర్నమెంట్ కూడా ఎటువంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. సో ఈ 2 కారణాలను మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మనం బాగానే ఉన్నాము, ఇండియా వాళ్ళలో కూడా భయపడాల్సిన పని లేదని చెప్పేసి నమ్మండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ.